ఎక్సో మీ ఇంటి వంట తారాతోరణం. ఈరోజు తారాతోరణంలో మన ముందుకు రాబోతున్న తార ఎవరో తెలుసా? ఎన్నో సినిమాల్లో అద్భుతంగా నటించి మనందరి చేత శభాష్ అనిపించుకున్న ప్రముఖ సీరియల్ ఆర్టిస్ట్ కృష్ణవేణి గారు. మరి కృష్ణవేణి గారిని ఇన్వైట్ చేద్దామా? ప్లీజ్ వెల్కమ్ కృష్ణవేణి గారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట తారాతోరణం. థ్యాంక్ యూ. మరి ముందుగా ఏ వంట పరిచయం చేయబోతున్నారు? జింజర్ వెజిటేబుల్స్. జింజర్ వెజిటేబుల్స్ కి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఉడికించిన వెజిటేబుల్స్, క్యాబేజీ ముక్కలు, కార్న్ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, అజినమోటో, ఆయిల్, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిరపకాయ పేస్ట్, సోయా సాస్, చక్కెర. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ వచ్చేసినాయి కదా, మరి స్టార్ట్ చేద్దామా? స్టవ్ వెలిగించి బాండి పెట్టు. ఓకే. ఆయిల్ పోయండి. ఆయిల్ అంటే డీప్ ఫ్రైకి వేసుకోవాలండి? డీప్ ఫ్రైకి వేసుకోవాలి. సరిపోతుంది. సరిపోతుంది కదా. ఈ లోపల మరి మనం ఏం చేద్దాము? ఇందులో ఉడకబెట్టిన వెజిటేబుల్స్ అంటే ఏమేమి ఉన్నాయండి? క్యారెట్ ఒకటి, కాలీఫ్లవర్ ఒకటి, బీన్స్ ఒకటి కదా, ఈ మూడు ఉన్నాయి. అలాగే పచ్చివి మనకి క్యాబేజ్ ముక్కలు. ఇప్పుడు ఏం చేయాలి అయితే? ఫస్ట్ ఈ ఆయిల్ వేడెక్కే లోపు బౌల్ తీసుకుని ఈ వెజిటేబుల్స్ వేసుకుని ఉడకబెట్టినవి అన్ని, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, అలాగే క్యాబేజీ వేసుకుని కార్న్ఫ్లోర్ కదా, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. అంటే ఆ పీసెస్ ఎన్ని ఉన్నాయో దానికి తగినట్టు వేసుకోవాలి. అలాగే మైదా ఇది 2 స్పూన్సే ఉంది, ఇది వేసేది. అమ్మో, మీరు వంట చాలా ఫాస్ట్గా చేసేస్తారు కదా. తగినంత ఉప్పు అంతేనా అండి? ఫాస్ట్గా చేస్తారా? అంతే, ఫాస్ట్గా చేస్తాను. అజినమోటో కొంచెం. ఓకే. ఇప్పుడు నీళ్లు తీసుకుని దీన్ని కలుపుకోవాలి. నీళ్లు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు నా చేతిలో ఉంది అది, చూడండి. పోయాము, చాలు. ఇది కలిపి వేసుకుందాం. వెజిటేబుల్ నుంచి కూడా కొంచెం నీళ్ళు వస్తుంది అనమాట. ఇలా కలుపుకోవాలి, బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నూనె వేడెక్కిందేమో చూడు. ఎక్కిందండి. కలుపుకుని ఇందులో వేసేసుకోవడమేనా ఇవి? కృష్ణవేణి గారు అంటే మీరు వేసేస్తున్నారా? నేను ఇంకా మాట్లాడదాం అనుకున్నాను. ఇలా వేయాలి, లైక్ పకోడీలా పకోడీలాగా విడివిడిగా వేసుకోవాలి. వేస్తూ కూడా మాట్లాడుకోవచ్చేమో. ఫస్ట్ హీరో ఎవరు అప్పుడు మీకు? ఫస్ట్ హీరో రాజేంద్ర ప్రసాద్ అని ఒక బిజినెస్ మ్యాన్ అబ్బాయి. ఆ అబ్బాయి లేడు ఇప్పుడు, అసలు సినిమా ఫీల్డ్ లోనే లేడు. ఆ సినిమా చేసి మానేసాడు. అదొకటే సినిమా లాస్ట్ ఒక్క సినిమా చేసి మానేసాడు. ఓకే. ఇక తర్వాత అబ్బాయి కనపడలేదు, కానీ నేను మాత్రం కంటిన్యూ చేసే చక్కగా అన్ని వేసేసుకున్నట్టే కదా అండి. వేగుతున్నాయి రవి. మరి ఎన్టీ రామారావు గారితో మీరు కలిసి చేసే మూవీస్ ఎన్ని ఉన్నాయంటారు? ఎన్టీ రామారావు గారితో నేను బ్రహ్మంగారి చరిత్రలో ఎన్టీ రామారావు గారి కూతురు క్యారెక్టర్ చేశాను. బ్రహ్మంగారి చరిత్ర? అవునవునవును. వీర బ్రహ్మేంద్ర స్వామి. అది మీరేనా? నేనే. భలే ఉన్నారు అప్పుడు. తర్వాత నా దేశం సినిమాలో ఆయన ఎలక్షన్స్ కి వచ్చే ముందు, ఆయన లాస్ట్ సినిమా నా దేశం, దాంట్లో ఆయనకు వదిన గారిలా యాక్ట్ చేశాను. ఆయన కూతురి కింద యాక్ట్ చేశారు, ఆయనకి వదిన గారి కింద కూడా యాక్ట్ చేశారు అనమాట. వావ్, అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసాను అయితే. ఆఫ్ చేసి వేడికి అయిపోతుంది. పేపర్ నాప్కిన్ పెడతా, తీసేయచ్చు. ఏదండి, నువ్వు దాంట్లోనే ఎక్కువ వాడని. దీని తర్వాత మనం చేసేది ఏముంటుందంటారు? ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఇప్పుడు ఈ కళాయి అటు పెట్టుకుని ఆ కళాయి ఇటు పెట్టుకుందాం. సరే, మారుస్తా. ప్లేట్ అక్కడ పెట్టు. ఏది, దీన్ని అటు పెట్టు. ఇప్పుడు స్టవ్ వెలిగించు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నూనె వేసుకోవాలి. ఓకే. నూనె కావడానికి కొంచెం టైం తీసుకుంటుందా? ఈ లోపల మనం కొంచెం టైం పడుతుంది కదా. కొంచెం టైం పడుతుంది. సరే అయితే మరి మీ స్టేజ్ ఆర్టిస్ట్ కింద చేయడానికంటే ముందు మీ అమ్మగారు, నాన్నగారు ఎవరైనా బ్యాక్గ్రౌండ్ మీ వాళ్ళు ఎవరైనా? మా మామయ్యకి చాలా ఇంట్రెస్ట్. అసలు నా ఫస్ట్ పిక్చర్ అప్పుడు ఆయన ప్రాక్టీస్ అంతా దెబ్బతింది. నాకు కూడా ఉండి నువ్వు యాక్ట్ చేస్తున్నావు, చేయను ఎడుతుంటే నువ్వు చెయ్యాలి అని చెప్పేసి కూడా ఉండి జాకెట్ అది ఇలా చింపేసి జుట్టు పీకేసిన క్యారెక్టర్
ఆ పిచ్చిగా చినిగిపోయిన బట్టలు అది. మా మావయ్య అయితే ఇలా షాలు పట్టుకుని ఉండేవారు వెనకాలే నాకు. అంత పెద్ద లాయరు. చాలా బాగా చూసుకున్నాను, అందుకే మంచి స్టేజ్ కూడా మీకు వచ్చింది ఇప్పుడు. ఓకే అండి, మనకు ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. ఇది గరిటె స్పూన్ ఇంకా ఇది ఉల్లిపాయ పేస్ట్. తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. వెల్లుల్లి పేస్ట్. ఇది ఎండుమిరపకాయ పేస్ట్. తగినంత వేసుకోవాలి. బా కారం భలే ఘాటుగా ఉంటుంది అయితే. చూడడానికి ఎంత ఎర్రగా ఉంటుంది. ఇది బాగా ఉడకాలి. సోయా సాస్. సోయా సాస్ ఒక టీ స్పూన్ కొద్దిగా అంత. బా కలర్ చేంజ్ అయిపోయింది వేయంగానే. అజీనామోటో కొంచెం చిటికెడు. ఒక 2 స్పూన్లు చక్కెర వేద్దాం, ఎందుకంటే కారం బాగానే వేసాం కదా. అవునవును. అబ్బా అయితే ఇది కారం తీపి బాగుంటుంది అన్నమాట. బాగుంటుంది. కొద్దిగా ఇన్ని నీళ్ళు పోయాలి, కొంచెం నీళ్ళు పోయాలి. చాలు 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 చాలు. నడుతుందా స్టవ్? కొంచెం కొంచెం ఆయిల్లో పెట్టు. ఆ ముక్కలు ఇందులో వేసేద్దామా? ఆయిల్ అంతా పేపర్ తీసేసుకోవాలి. అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయితే ఆపేయచ్చు. తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. రోజు ఎన్ని రకాల వంటలు చేపిస్తావు, ఎన్ని రకాల వంటలు చూస్తావు, ఎన్ని టేస్టులు చేస్తావు నువ్వు? చేయించినవన్నీ టేస్ట్ చేస్తాను, చేసినవి కూడా టేస్ట్ చేస్తాను. ఇప్పుడు దాని పేరేంటి? దీని పేరా జింజర్ వెజిటబుల్స్. బాగుంది బాగుంది. గార్లిక్ చేసుకుందాం. తీసుకోరా నేను పెట్టినా. పెట్టు. క్యారెట్ ఫ్లవర్స్ దూరంగా పెట్టు కొంచెం. స్ప్రింగ్ ఆనియన్ మధ్యలో. చాలు కదా, బాగుంది. ఇవ్వండి. చూసారు కదండి, వేడివేడిగా జింజర్ వెజిటబుల్స్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. జింజర్ వెజిటబుల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన వెజిటబుల్స్, క్యాబేజ్ ముక్కలు, ఆనియన్ పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్, అజనమోటో, ఉప్పు, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, నూనె, చక్కెర. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఉడికించిన వెజిటబుల్స్, క్యాబేజ్ ముక్కలు, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, అజనమోటో, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కలుపుకున్న వెజిటేబుల్స్ ని వేడైన ఆయిల్ లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్ వేసి కొంచెం సేపు వేయించాలి. వేగిన తర్వాత కొంచెం సోయా సాస్, అజనమోటో, చక్కెర, కొన్ని నీళ్లు, వేయించిన వెజిటేబుల్స్ వేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్ ఫ్లవర్, ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, జింజర్ వెజిటేబుల్స్ రెడీ.